ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారతీయుడు వచ్చి 28 సంవత్సరాలైంది. జూన్ 12న భారతీయుడు 2ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ కి భారతీయుడు ఎవరు, అతను ఏం చేశాడో తెలీదా? సీక్వెల్ అంటే అర్థం కావడం కాస్త కష్టమే. దీంతో శంకర్ అద్దరిపోయే ప్లాన్ వేసి భారతీయుడు 2 పై హైప్ క్రియేట్ చేశాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. 1996లో వచ్చిన భారతీయుడు తెలుగు, తమిళంలో అద్దిరిపోయే హిట్ అందుకుంది. లంచగొండితనంపై జనాల వాయిస్ ను వినిపించాడు భారతీయుడు. అంతలా జనాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు శంకర్. 30 ఏళ్ల క్రితం జనాల్లో లంచాలపై ఉన్న వ్యతిరేకత ఎప్పుడూ ఉందని చెప్పలేం. సీక్వెల్లోనూ భారతీయుడు అదే తరహా పోరాటం చేస్తే ఆసక్తిగా ఉండదు. మరి భారతీయుడు 2 ఎలా పోరాటం చేస్తాడన్న పాయింట్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఇప్పటి జనరేషన్ కు భారతీయుడు ఎవరో తెలీదు. భారతీయుడు 2 పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి భారతీయుడును చూడని వాళ్ల కోసం రీ రిలీజ్ చేస్తున్నారు. జూలై 12న భారతీయుడు 2 వస్తుంటే నెల ముందు జూన్ 7న భారతీయుడును మరోసారి థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు శంకర్. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. భారతీయుడు 2 చాలా కష్టాలు ఫేస్ చేసి ఎట్టకేలకు థియేటర్స్ లోకి వస్తున్నాడు. షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఓవర్ బడ్జెట్ కారణంగా దర్శక నిర్మాతల మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ వివాదం కోర్టు దాకా వెళ్లింది. కమల్ కలగజేసుకుని శంకర్ ను ఒప్పించి భారతీయుడు 2ను పూర్తి చేయించాడు. 3 ఏళ్లు సెట్స్ పైన ఉన్న భారతీయుడు 2 పై కమల్ చాలా నమ్మకంతో ఉన్నాడు.